చెట్టు కొమ్మపై వేలాడే రెండు ఆధారాలు, కాలం కట్టిన జాపకాల తంతులు. మధ్యలో కూర్చున్న మనసు నిన్నటి జాపకాలను, రేపటి ఆశలను ఊపుతూ సాగుతుంది. చిరుగాలి తాకితే ఆ ఊయల మెల్లగా ముందుకు జారుతుంది. అది గాలి కాదు, మా చాలనం, మనసుల మౌన సంభాషణ. ఊగే ప్రతి క్షణం ఒక ప్రశ్న, ఎంత దూరం వెళ్తావు అని. తిరిగి వచ్చే ప్రతి క్షణం ఒక జవాబు, ఎంత ఎత్తుకెళ్ళినా మూలానికి చేరుతాను అని. పిల్లల నవ్వుల్లో అది పన్గొత, పంటల ఆలోచనల్లో అది తత్వం. ఒకే ఊయలలో రెండు ప్రపంచాలు కలుసుకుంటాయి. ఒక్కసారి ఊగి ఆగితే శాంతి అర్థమవుతుంది. అలాగే ఊగుతూనే ఉంటే ప్రయాణం అర్థమవుతుంది. నిలకడలోనూ చలనంలోనూ సత్యం దాగి ఉందని నెమ్మదిగా నేర్పే మౌన గురువు ఎలా. గాలి తాకిడిలో గీతాలు పాడుతూ గుండె చప్పుళ్లకు తాళం వేస్తుంది. బాల్యంలో నవ్వుల తాళాలు వేసి అమ్మ చేతి ఊపులో ఆకాశం తాకిన ఆనందం. చిన్న చిన్న కలల్ని మోసుకెళ్ళి మేఘాల మధ్య దాచినట్టు జీవితం కూడా అలానే కదా. ఒకసారి పైకి, ఒకసారి కిందకి, సంతోషం వేదనల మధ్య ఊగుతూ సమతుల్యత నేర్పే గురువు ఎలా. గతం ఒకవైపు, భవిష్యత్తు ఒకవైపు, ప్రస్తుతం మధ్యలో నిలబడి మనసును నడిపించే మృదువైన దారమై సత్యాన్ని చెప్పే సాక్షి. ఎంత ఎత్తుకి ఊగినా చివరికి తిరిగి నేలని తాకాల్సిందే. అహంకారం ఎగసినా వినయం నేర్పే జీవిత తత్వం చెప్పే దాని. కనిపించని గాలిని నమ్మి ఊగుతుంది. అదే విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. అడుగులు ఆగినా ఆశలు ఊగుతూనే ఉంటాయి. అదే జీవితం, అదే